మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు ఇంకొక వార్త తీసుకోవాలి. తెలంగాణలో మనం ఇంత మొత్తుకుంటున్నాం, భారతదేశ వ్యాప్తంగా కులగణన కావాలని మొత్తుకుంటా ఉన్నాం. రెండోది తెలంగాణలో ఏదో కులగణన చేసి రెడ్డిదో గుడ్డిదో చేసి బీసీల లెక్క 56% దాటిందని నివేదికలు బయటపెట్టిరు. ఓవరాల్గా గంపగుత్తగా లెక్క బయటపెట్టిరు. ఇంత జరుగుతుంటే కూడా సమాచార కమిషన్లో ఒక్క బీసీని కూడా పెట్టలేం. మళ్ళా చూసుకో ఇక ఆర్టీఐ కమిషన్ సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఆర్టీఐ కమిషనర్కి సంబంధించి ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డిని పెట్టిరు. చంద్రశేఖర్ రెడ్డి ఆ తర్వాత ఆర్టీఐ కమిషనర్గా అయోధ్య రెడ్డి. పాపం ఈ అయోధ్య రెడ్డి చాలా మంచివాడు, చెప్తా మంచివాడు అయోధ్య రెడ్డి. ఆ తర్వాత ఇంకెవరు మెంబర్లు ఇంత బీసీలు అదే నిన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడే కదా, బీసీలు ఉన్నత పదవులకు అర్హులు గారా. నిన్న ఈ పేపర్ తీస్తే మనకు అర్థమవుతుంది. తెలంగాణ అర్హులు గారా. ఇక ఇంకో ఆయన పివి శ్రీను, ఈయన బ్రాహ్మణ, ఈయన రెడ్డి. ఆ తర్వాత పర్వీన్ ఈమె ఓసీ, ఎంఐఎం కోట. దేశాల భూపాల్ ఎస్సీ. బీసీలు ఒక్కరు లేరు, ఒక్క బీసీ లేడు సమాచార కమిషన్లో ఇప్పటికీ. ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు నిన్నటి పేపర్ ఏది, నిన్నటి ఏదో పేపర్ మనదేనా, దీంట్లో వాట్సాప్లో వచ్చేసి పంపి. ఇదే కదా ఇగో పొన్నం ప్రభాకర్ గారు ఏమంటున్నాడు చూడు. అత్యున్నత పదవులకు బీసీలు పనికిరారా అంటున్నాడు. ముఖ్యమంత్రిని అడిగి సమాచార కమిషన్లకు బీసీలు పనికిరారా ముఖ్యమంత్రి గారా అని అడుగు, తెలుస్తుంది. నీకు పదవి వచ్చినంతసేపేమో ఓ మాట, పదవి వచ్చిన తర్వాత ఇక బీసీలతో సంబంధం లేదు. ఒక్క సమాచార కమిషనర్ని బీసీలను పెట్టించలేకపోయినావు కదా, నువ్వు బీసీ మంత్రివి. మళ్ళా ఇక్కడ ఒక్క బీసీ ఉండడా సమాచార కమిషన్లో? ఒక్క బీసీ వీళ్ళకి ఇచ్చినందుకు కాదు, మా బీసీ ఎందుకు లేడని అడుగుతా ఉన్నాం. వీళ్ళకి ఇచ్చినందుకు కాదు, మా బీసీ ఎందుకు లేడు? పనికిరారా బీసీలు మేము ఓట్లు వేస్తే మీరు గద్దెనెక్కి, బీసీ ప్రజలారా మన బీసీ ప్రభుత్వం వస్తే ఇవన్నీ మనయే, ఇవి మనయే, అడ్వకేట్ జనరల్ మనయే, అన్నీ చేసుకోవచ్చు మనం. ఇక ఒక్క ముఖ్యమంత్రి పీఠం బీసీలకు రావాలి గంతే. అది కూడా గింతకాలం ముంగట మేము ఈ తెలంగాణ జనాభాలో మీరు చెప్పిన లెక్క ప్రకారమే 56.7% అన్నారు. ఈ 56.7%లో ఒక్క బీసీ కనిపించలేదా సమాచార కమిషన్కు పనికొచ్చే ఒక్క బీసీ? ఇప్పుడు మీ లెక్క ప్రకారమైన సగమని ఉండాలి కదా. ఈ 2 కోట్ల మంది బీసీల్లో ఒక్కడన్నా బీసీ ఓడు, సామాజిక సేవ చేసినోడు, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నవాడు ఒక్కడు కనిపించలేదా? ఎటు పోయిరన్నట్టు? ఓ దిక్కు చెప్తుంటేనే ఇంకో దిక్కు ఇది జరిగే. ఇవి కాకపోగా ఇవి ఇయ్యకపోగా ఇక బీసీ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు ఏడున్నారు, వాళ్ళని ఏసీబీలకు పట్టించుడు. నిన్న సూర్యాపేట కాడ డిఎస్పీని, సిఐని ఇద్దరిని పట్టించారు. ఓ దిక్కు ఈడ అన్యాయం జరుగుతుంది, మీదికెళ్ళేమో ఇగో ఈ కథ.
సమాచార కమిషన్లో బీసీ ఎవడు పనికి రాలేదా లేడా? బీసీ ప్రజలారా, బీసీ నాయకులారా, బీసీ జర్నలిస్టులారా, బీసీ పోరాట యోధులారా ఒక్కసారి ఆలోచించాడు. ఒక్కటన్నా రాదా? కొద్దిగా జరగన ఒక్కటన్నా. రెడ్డి బ్రాహ్మణ, ఓసీ, ఎస్సీ ఏముంది? ఇంకా ఒక్క ముదిరాజు దొరకలే, ఒక్క యాదవ్ దొరకలే, ఒక కుర్మాయన దొరకలే, ఒక గౌడు దొరకలే, ఒక పద్మశాలి దొరకలే, ఓ మున్నూరు కాపు దొరకలే, లేకపోతే మా ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి బిడ్డలు ఎవరు దొరకలే. ఇన్ని కోట్ల మంది ఉండి వీళ్ళు. ఇది కథ. ఈ ఎవని ప్రభుత్వము, ఎక్కడి ప్రభుత్వం? బీసీ ప్రజలారా, నేను ఒక మంచి అద్భుతమైన డాక్యుమెంట్ బయట పెడదామంటే ఈ యుద్ధం చర్చకు వస్తుంది కాబట్టి దాన్ని బయట పెట్టలేకపోతామని. చాలా అద్భుతమైన డాక్యుమెంట్ ఉంటుంది అది. ఇక మీరు సెల్ ఫోన్లలో విపరీతంగా షేర్ చేసుకోవచ్చు. ఇక ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే సమాచార కమిషన్లకు సంబంధించి ఇగో జీవో విడుదల చేశారు చూడు. నేను గతంలోనే నా దృష్టికి వస్తే నేను జీవో వచ్చేదాకా మాట్లాడను బైసాప్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి అన్న విద్యాసాగర్ రెడ్డి ఆ ముసలైన కాడ రిన్యువల్ రిటైర్ అయిపోయిన తర్వాత 70 ఏళ్ళు అయినాక ఆయనకు మళ్ళీ రిన్యువల్ చేసిండు. మళ్ళా మొత్తం ఎక్కడ చూడు రెడ్డి అని ఉంటే చాలు మళ్ళీ తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ అందరు రెడ్లు కాదయో, అందులో కూడా మొటాటి గుడాటి ఇవి చూసుకుంటారు. మళ్ళీ ఈక్వేషన్స్ మళ్ళీ ఆ లెక్క వేరే. ఇప్పుడు రెడ్లల్లో ఎన్ని ఉంటాయి? 33 శాఖలు, 33 శాఖలు ఉంటాయి, 33 వర్గాలు ఉంటాయి రెడ్లల్లో. అందులో కేవలం 1-2 మొటాటి గుడాటి, ఈ 2 మాత్రమే వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇగో చూడు, ఇగో ఇది జీవో 111 ఇచ్చిరు. ఈ 111 ప్రకారం పివి శ్రీనివాసరావు, మొన్సినా పర్వీను, దేశాల భూపాలు, బోరెడ్డి అయోధ్యరెడ్డి గారు సీఎం పిఆర్ఓగా ఉండే, సిపిఆర్ఓగా ఆయనను సీఎంఓ ఆఫీసులకేని తీసేస్తందుకు, సిపిఆర్ఓగా ఫెయిల్ అయిందని చెప్పి తీసేస్తందుకు ఈ ఉపాయం కట్టి ఇటు తోలేరు కథం. మళ్ళీ ఈయన ప్లేస్లోకి మళ్ళీ ఇంకో రెడ్డి గారిని తెచ్చారు. అది వేరే. ఇగో ఈ రకంగా జరుగుతూ ఉంటే ఏమన్యాయము! ఇవి ఎంత పారదర్శకంగా జరగాలి? ఏం జరుగుతూ ఉన్నాయి? ఎవరి కోటాల వాళ్ళు తీసుకొని పాయ. బీసీ ప్రజలారా, ఇక మన తోటి కానే కాదు ఇది. వీళ్ళతో సోపతే వద్దు మనకి. ఇక చాలు చేసిన కాడికి. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.